ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపై నా షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ చెయ్యి రాసి మంచిదమ్మా, ఇక అదృష్టం నీ పక్కనే ఉంటుందమ్మా. నా మీద నమ్మకంతో విను తల్లి, నీ ఆనందానికి హద్దులే ఉండవు. వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, నీ చెయ్యి రాసి మంచిది, ఎంతో అదృష్టవంతురాలివి. నువ్వు ఏది తాకినా సరే అది బంగారమే. అంటే నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతమవుతుందమ్మా. ఇతరులు అనే వాటిని అస్సలు పట్టించుకోకు. నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను. నువ్వు నిజంగా ఎంతో అదృష్టవంతురాలివమ్మా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి. ఏంటి బాబా, నేను అనుకున్నది ఏదీ జరగలేదు, నేను అనుకున్నది ఏదీ కూడా నెరవేరటం లేదు, మరి నేను ఎలా అదృష్టవంతురాలిని అవుతాను అనేదే కదమ్మా నీ సందేహం. ఆ విషయమే కదమ్మా నువ్వు ఎలా అడగాలి అని నన్ను అనుకుంటున్నావు. ఇలా అస్సలు అనుకోవద్దమ్మా. ఏ పని చేసినా సరే నాకు కోపం రాదు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి. అంతా పక్వాన్ని బోధించాలి అని కష్టాన్ని, అపజయాన్ని అనుమతించాను. నీ ఆలోచన ఇప్పటికీ కాలానుసారంగా ఉంది అంతే తల్లి. కానీ నేను నీ దీర్ఘకాలిక సుఖాన్ని, సంతోషాన్ని, భవిష్యత్తుని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేస్తాను. సమస్యలను దాటితే జయంలోని ఆనందం నువ్వు అనుభవించగలుగుతావు తల్లి. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీకు అనుభవానికి ఒక దారిగా చూపిస్తాయి. వీటిని ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా నిలబడేలా చేస్తాయి తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, నష్టాలు నీ విజయానికి తప్పకుండా పునాది అవుతాయి తల్లి. ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి అయితే నీకు వచ్చింది తల్లి. అందుకు కావలసిన ధైర్యాన్ని, శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. కొంచెం నువ్వు ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తులో అనుకోని విధంగా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి తల్లి. చేతిలో శక్తి ఉండగానే బాధ్యతలు నెరవేర్చు. కాళ్ళు, చేతులు, ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణం చెయ్యి. నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడు తల్లి. ఇందుకోసమో కూడా భయపడవద్దు తల్లి. ఎవరి మాటలు విని వెనకంజి వేయవద్దు. నీకు, నీ కుటుంబానికి నీ తండ్రిని నేను కాపలాగా ఉంటాను. జీవితం అంటే కష్టం, నష్టం, ఆనందం, సంతోషం అన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి. ప్రతి ఒక్కరూ కూడా అన్నిటినీ రుచి చూడాల్సి వస్తుంది, రుచి చూడాల్సిందే. కష్టం వచ్చింది అని కృంగిపోకు. నీ భవిష్యత్తుని పాతాళానికి నెట్టివేయవద్దు. నశించిపోతుంది బాబా అని నీరసించిపోకు. నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు భవిష్యత్తులో 10 మందికి మంచి చేస్తావు. ఆకలి అన్నవారికి తప్పకుండా అన్నం పెడతావు. నిన్ను సాయం కోరిన వారికి తప్పకుండా సహాయం చేస్తావు. నిన్ను నీ సాయి తండ్రిని అంత ఎత్తులో ఉంచుతాను తల్లి. అంతేకాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదు. వాళ్ళు వీళ్ళు అనే మాటలకి అస్సలు భయపడకు, కలత చెందకు. ఎందుకంటే నువ్వు నమ్మిన నీ సాయి తండ్రిని ఎటువంటి చెడుని కూడా నీ దరికి చేరనివ్వను తల్లి. నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది నెరవేరదు తల్లి. ఎందుకంటే చెడు ఎప్పటికీ కూడా ప్రబలం కాలేదమ్మా. నువ్వు నమ్మిన నేను బ్రహ్మవలే నీ కొత్త జీవితానికి మంచి రాతను రాస్తాను. మహావిష్ణువలే నా బిడ్డల బాధలు తొలగించేందుకు అక్కడే కాపలాగా ఉంటాను. సకల సంపదలు అందిస్తాను. నేనే శివుని వలె నా భక్తుల కర్మలన్నిటినీ కూడా తొలగిస్తాను.
నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా కళ్ళు మూయడు తల్లి. నీ చెయ్యి వదలను. ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు. గురుమార్గంలో నడిచే వారందరూ మోక్షాన్ని తరిస్తున్నారు. ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిపిస్తున్నాను బిడ్డ. నీ కర్మలు దోషాలు అన్నిటినీ కూడా కాల్చేస్తున్నాను. నీ చుట్టూ నా రక్షణ కవచం ఏర్పరిచి ఉంచుతానమ్మా. నా అనుమతి లేనిది నిన్ను ఎవ్వరూ కూడా తాకలేరు తల్లి. నీకు మంచి కాలం రాబోతుంది. నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి. నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు అన్నీ శుభాలే కలుగుతాయి తల్లి. ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాలు నిన్ను వచ్చి చేరుతాయి. ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల చెంత వదిలినావు కాబట్టి ఇంత త్వరగా నీ కర్మదోషాలు తీరి పుణ్య ఫలితాన్ని ఇచ్చానమ్మా. ఇలాంటి అవకాశం నా బిడ్డలైన నా భక్తులకి మాత్రమే ఇస్తున్నాను. నీకు మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు చెప్పు తల్లి, నువ్వు అదృష్టవంతురాలివా కాదా? నీ సాయి తండ్రి బిడ్డవమ్మా నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వులుగా కాసే కాలం అతి దగ్గరలోనే ఉంది. నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అని అనుకునేవి అతి త్వరలో జరగనున్నాయి. అప్పుడు నువ్వు తప్పకుండా నాకు ధన్యవాదాలు బాబా అని చెబుతావు తల్లి. నీ ఆనంద కన్నీరుతో నా పాదాలు కడుగుతావమ్మా. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు భయపడకు, దిగులు పడకు, ఆనందంగా ఉండమ్మా. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందమ్మా. హాయిగా సంతోషంగా ఈ రాత్రి నుండి చక్కగా నిద్రించమ్మా. నిద్రించే ముందు నా ఈ నామాన్ని 11 సార్లు జపించు తల్లి. ఓం శ్రీ సాయి పరమ సుఖదాయ నమః. ఓం శ్రీ సాయి పరమ సుఖదాయ నమః. ఈ నామాన్ని జపించు తల్లి. నీ జీవితం అంతా కూడా సుఖంగా మారబోతుంది. ఆనందంగా సంతోషంగా ఉంటావు. నీ బాబా ఉండగా భయమెందుకు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.